నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం అమ్మపాలెం గ్రామానికి చెందిన దుర్గా భవానీ అనే మహిళ తనకు న్యాయం చేయాలి అంటూ నిరసన చేస్తోంది. అమ్మపాలెం గ్రామానికి చెందిన బొబ్బర రామాంజనేయులకి ద్వారకా తిరుమల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన డొక్క దుర్గా భవానీకి వివాహమైంది. అత్తమామలు ఆడపడుచులు నిడమర్రు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కోదండరావుతో కలిసి తన భర్తను దాచిపెట్టారని చెప్పింది. నా పేరు దుర్గా భవాని. లాస్ట్ ఇయర్ 2023 మే 21 అమ్మపాల గ్రామానికి చెందిన డొక్క రామాంజనేయులు అనే పర్సన్ గురించి మ్యారేజ్ చేయడం జరిగిందండి. తర్వాత ఏంటి అనేసి మా ఆడబడుచు ఫోన్ చేస్తే, మా అక్కగారు ఫోన్ చేశారండి. మా అక్క ఫోన్ చేస్తే మా తమ్ముడు రాడు, ఆషాఢం అయ్యింది, తీసుకొస్తా అయితే రాడు, మేము వదిలిచ్చేసుకోవాలని నిర్ణయించుకున్నాము అని అంటే 1 మంత్ ఆషాఢం పెళ్ళై 1 మంత్ అయ్యింది. ఆషాఢానికని వచ్చిన మనిషి ఏం చేసిందని వదిలించుకుంటారు అని మా అక్క అడిగితే, మేము వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాము, అంతే, మీ చెల్లి మా అక్కర్లేదు అనేసి మా ఆడబడుచు చెప్పిందండి. తర్వాత ఎలా పడ్డారో ఏంటో మా హైట్ తెలియదండి. నా హస్బెండ్ అయితే వచ్చి మా అత్తగారి టార్చర్, మా ఆయన్ని ఇంటి వద్ద ఉంచేది కాదండి. నేను చేసిన ప్రతి పని తిరిగి చేయడం, నన్ను తిట్టడం, భోజనం పెట్టకపోవడం, కనీసం మంచినీళ్ళు కూడా తాగనిచ్చేది కాదు. ఒక రోజు నేను గదిలో పడుకుంటే అత్యాచారం ప్రయత్నించిందండి. మిరగాయలతోటి పొగేసి గది తొలిపేసి చంపడానికి ప్రయత్నించిందండి. నా భర్తని బట్టలు ఇచ్చి అక్కడ 4 రోజులు ఇక్కడ 4 రోజులు చుట్టాల ఇంటికాడ ఉంచి అక్కడ పడుకోమనడం, ఈవిడింటి దగ్గర నన్ను వీళ్ళిద్దరూ వచ్చి 4-5 రోజులుండి, నువ్వు సంసారం ఎలా చేస్తావో మేము చూస్తామే, నేను బతకనిచ్చినప్పుడు చూద్దు కానీ నా తమ్ముడు నా మాటలోనే ఉంటాడు, మా అమ్మ నా మాట, నా హస్బెండ్ మాట తప్ప ఎవరి మాట ఏంటో, నువ్వు ఆడితో ఎలా సంసారం చేస్తావో నేను చూస్తాను అని బెదిరించడం. ఇంకా పోలీస్ కానిస్టేబుల్ అయితే మరి నేను చెల్లి వరుస అవుతానని తెలిసి కూడా చాలా మిస్బిహేవ్ చేసి ఇక్కడ నిడమారు స్టేషన్ లో చేస్తున్నారండి. కానిస్టేబుల్ కింద పెట్టాం సార్. ఇక్కడ ద్వారకా తిరుమలలో ముందు ఇక్కడ లక్వారంలో పెట్టాం సార్. అక్కడికి ఫోన్ చేసినప్పుడు నేను రాను, నా బామర్ది రాడు, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, కేసు ఫైల్ చేసేస్తే మేము కోర్టు ద్వారా విడాకులే తీసేసుకుంటాము, నేను రాను, నా బామర్దిని రానివ్వనని ఆ కానిస్టేబుల్ తన మాటలతోటి తనే స్వయంగా చెప్పాడండి. తర్వాత ద్వారకా తిరుమలలో పెట్టాను సార్. ద్వారకా తిరుమలలో అలాగే చేశాండి. ఒప్పమన్నాడు, నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు సంసారానికి అనేసి, నువ్వు వెళ్ళి చెప్తావా లేదా వద్దని అంటే మళ్ళీ స్టేషన్కి వచ్చి వద్దని చెప్పడం. ఆయన దగ్గరుండి ఫోన్లు కట్ చేస్తాం సార్. స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే ఫోన్లు కట్ చేయడం అండి. అయితే కానిస్టేబుల్ గారిని పంపించి దగ్గరుండి తీసుకొచ్చిన తర్వాత, నువ్వు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి నా హస్బెండ్కి కౌన్సిలింగ్ అది ఇచ్చిన తర్వాత సిఐ గారు వెళ్ళిపోతా ఎస్ఐ గారికి ఎలా ఉండాలో భార్యాభర్త అనేది చెప్పు అని చెప్పి సిఐ గారు వెళ్ళిపోయారండి. ఎస్ఐ గారు కౌన్సిలింగ్ ఇస్తుంటే బయట ఉన్న మా అత్త లోపలికి వచ్చి, సంసారానికి నువ్వు ఎందుకని ఒప్పుకున్నావు అని, నా తర్వాత ఒప్పుకుంటాను తీసుకెళ్తానని వెళ్ళిన తర్వాత మళ్ళీ రానివ్వడం మానిపించేశారు సార్. ప్రతి స్టేషన్ లోనూ ఒప్పుకోవడం, తర్వాత రానివ్వకుండా ఉండడం, తీసుకెళ్తాడని నేను మా అమ్మగారి ఇంటికాడ ఉంచోవడం, ఇదే జరిగిందండి. లాస్ట్ ఫైనల్ గా మహిళా పోలీస్ స్టేషన్ ఏలూరులో పెట్టాను సార్. ఏలూరులో పెట్టినప్పుడు పిలిపించారండి, కౌన్సిలింగ్ ఇప్పించారు.